నీట్ యూజీ ఎగ్జామ్ ని రద్దు చేయలేమని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పేపర్ లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అఫిడవిట్లో తెలిపింది. పరీక్షను రద్దు చేయటం వల్ల నిజాయితీ గల లక్షలాది మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వివరించింది. అన్ని పోటీ పరీక్షల్ని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పింది కేంద్రం. ఈసారి నీట్ ఎగ్జామ్ లో ఎప్పుడూ లేని విధంగా 60 మందికి పైగా విద్యార్థులు టాప్ ర్యాంక్ సాధించారు. దీంతో ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. విద్యార్థులు సైతం నీట్ లీక్ అయిందని, పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ ఆందోళన చేస్తున్నారు. మరోవైపు నీట్ లీకేజీ ఆరోపణలపై స్పందించిన కేంద్రం విద్యార్థుల గ్రేస్ మార్కుల్ని రద్దు చేసింది. అలాగే ఎన్టీఏ పనితీరుపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. నీట్ లీకేజీపై సీబీఐ విచారణకు సైతం ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ఒక పక్క నీట్ పేపర్ లీక్ పైన దేశవ్యాప్తంగా వివాదం నడుస్తున్న తరుణంలో సుప్రీంకోర్టులో కేంద్రము అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్ష లీక్ కాలేదని, ఒకవేళ నీట్ యూజీ పరీక్ష రద్దు చేసినట్టయితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు పైన దీని ఎఫెక్ట్ పడుతుందని చెప్పి కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మరోపక్క దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాము, ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి నీట్ యూజీ పరీక్ష మొత్తం కూడా లీక్ అయిందని, దాదాపు 60 పైన మంది విద్యార్థులకు కూడా ఎక్కువ మార్కులు వచ్చాయని, ఒక సెంటర్లో కూడా అనేక మంది విద్యార్థులు పరీక్ష రాశారు, లీక్ అయిన పేపర్తోనే పరీక్ష రాశారని, దీంతోపాటు బీహార్కు సంబంధించి బీహార్ రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షలకు పేపర్లు అమ్ముకున్నారు అంటూ కూడా అనేకమైనటువంటి ఇటు వివాదాలు జరుగుతున్న తరుణంలో సుప్రీంకోర్టులో కేంద్రం మాత్రము నీటు పరీక్షను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. నీటు పరీక్ష లీక్ అయినట్టు కూడా ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో లేవని కూడా కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది. మరోపక్క నీటుకు సంబంధించి ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీకి కూడా కేంద్రం అప్పగించడం జరిగింది. సిబిఐ కూడా కేసును దర్యాప్తు చేస్తున్నది. అయితే విద్యార్థులు ఎవరైతే దాదాపు నీట్ యూజీ మనం చూసాము, 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఆ పరీక్ష రాసిన తర్వాత ఆ పరీక్ష రిజల్ట్స్ కూడా మనం చూడొచ్చు. జూన్ 4న అంటే ఒక పక్క పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నది. ఆ రోజే పరీక్ష ఫలితాలను విడుదల చేశారంటూ కూడా విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అంత హడావిడిగా అదే రోజు పరీక్షల ఫలితాలు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా వారు ప్రశ్నిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టులో కేంద్రం మాత్రం నీట్ పరీక్ష లీక్ అయినట్టు పూర్తిగా ఆధారాలు లేవని చెప్పింది. పారదర్శకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలను నిర్వహిస్తున్నదని, ఎక్కడ విద్యార్థులకు కూడా ఇబ్బంది రావడం లేదు అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేసింది. కాకపోతే మనం చూస్తున్నాము, వరుసగా నీట్ యూజీ ఫలితాలు వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా దాదాపు 500 పైన నగరాల్లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్లో కూడా తీవ్రమైనటువంటి ప్రతిపక్షం వర్సెస్ కేంద్ర ప్రభుత్వానికి పోటాపోటీగా వాగ్వాదం జరిగాయి. నీట్ ఖచ్చితంగా రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నది. సుప్రీంకోర్టు జడ్జితోని నీట్ పరీక్ష విచారణ జరపాలని ఇటు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కోరుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నీట్ పైన ఇప్పటికే సిబిఐ దర్యాప్తు చేస్తున్నాము, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పేపర్ లీక్ కాలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో, దీంతో పాటు మనం ఇందాకనే చూసాము నీట్ పీజీ షెడ్యూల్ కూడా కేంద్ర విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించడం జరిగింది. ఆగస్టు 11న పరీక్ష ఉంటుందని చెప్పింది. ఇటు పక్క విద్యార్థులు ఆందోళన కొనసాగుతున్న తరుణంలో సుప్రీంకోర్టులో కేంద్రం అయితే అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. పరీక్ష రద్దు చేస్తే విద్యార్థులపైన ఎఫెక్ట్ పడుతుంది, 24 లక్షల మంది విద్యార్థులపైన ఎఫెక్ట్ పడుతుందని కేంద్రం చెప్తుంది. మరోపక్క విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, విద్యావేత్తలు కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కానీ నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర విద్యాశాఖ ఎన్టీఏ పూర్తిగా విఫలమైంది, మార్కెట్లో పేపర్లు అమ్ముకున్నారని చెప్పి పెద్ద ఎత్తున వారు కూడా ఆరోపణలు చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఈరోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఇటు యూజీ పేపర్ లీక్ అయిందని చెప్పి పదే విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న తరుణంలో మళ్ళీ ఈరోజు పీజీ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ప్రకటించింది. సో ఓవరాల్గా నీటి పైన ఇటు వివాదాలు కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వము షెడ్యూల్కు సంబంధించి ఇటు పీజీ షెడ్యూల్ను ప్రకటించడం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడము, సిబిఐకి
కేసు అప్పగించామనడము, ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ విద్యార్థులు అయితే చాలా వరకు కొంత ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే మెడికల్కు సంబంధించి వారి భవిష్యత్తు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 597 నగరాల్లో ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష జరిగింది. లీక్ అయింది కనుక తమ భవిష్యత్తు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఇటు కేంద్ర విద్యాశాఖ పైన, ఎన్టీఏ పైన ఉంటుందని చెప్పి విద్యార్థులు పదే చెప్తున్నారు. ఇప్పటికే నీటు రద్దు చేయాలంటూ పలు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఇటు తమిళనాడులో పూర్తిగా నీటిని రద్దు చేయాలని చెప్పి తమిళనాడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీలో కూడా చర్చన లేవనెత్తింది. తెలంగాణలో కూడా అదే తరహా డిమాండ్ వినిపిస్తున్నది. కర్ణాటకలో ఇదే నీటిని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నారు. సో మొత్తంగా కూడా వరుస వివాదాలకు నీటి పరీక్షను అయితే కేంద్రం అవుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో నీటి పరీక్ష లీక్ కాలేదని దాంట్లో పేర్కొంది. మరి విద్యార్థులు నిన్ననే మనం చూసాము, భారత్ బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఒక పక్క ప్రొటెస్టులు, ఆందోళనలు కూడా కంటిన్యూ అవుతున్న తరుణంలో కేంద్రం మాత్రం నీటిని రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి యూజీ పరీక్ష ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయలేమని, దాదాపు ఎవరైతే విద్యార్థులకు ఎక్కువ శాతం మార్కులు వచ్చాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయో వారందరికీ పరీక్ష కూడా రీకండక్ట్ చేశామని చెప్పి కూడా కేంద్ర విద్యాశాఖ, కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా నీటికి సంబంధించి అంటే ఇటు కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మాత్రము విద్యార్థుల భవిష్యత్తు కొరకే మేము పేపర్ను రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడము, మరోపక్క విద్యార్థులు కూడా వరుసగా ఆందోళనకు పిలుపునివ్వడంతో మరి నీట్ నిర్వహణ పైన ఇంకెంత ఆందోళనలు చెలరేగుతాయని చెప్పి అయితే చాలా వరకు చర్చ జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నీట్ పరీక్షను రద్దు చేయలేదని చెప్పి సుప్రీంకోర్టుకు అయితే చెప్పడం జరిగింది. యశోద.